హాయ్, ఫోన్ రాడార్ తెలుగుకి మీ స్వాగతం. నా పేరు పవన్. ఇవాళ మనం మైక్రోసాఫ్ట్ లూమియా 535ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది అన్బాక్సింగ్ అని మనం అనలేము, ఎందుకంటే ఇది స్పెషల్ ప్రెస్ కిట్. ముందు మనం ఈ నోకియా క్లౌడ్ స్పీకర్ని చూద్దాం. ఇది మైక్రోసాఫ్ట్ లూమియా స్మార్ట్ ఫోన్. కొద్ది రోజుల ముందే నోకియాని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది, అందుకే పేరు కూడా మారింది. ఇక్కడ మనం ఒక గ్లాసీ ఫినిష్ చూడవచ్చు. దీంతోపాటు మైక్రోసాఫ్ట్ బ్రాండింగ్ మనకు కనిపిస్తుంది. ఫోన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బాక్స్లో ఇంకేమున్నాయి చూద్దాము. ఇది పవర్ అడాప్టర్. దీనిపైన ప్రోటోటైప్ సర్టిఫికేషన్ కోసం అని రాసి ఉంది. మైక్రోసాఫ్ట్ బ్రాండింగ్ కూడా ఉంది. ఇది ప్రెస్ కిట్. దీంట్లో ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఫొటోస్ ఉంటాయి. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి లెటర్. ఇంకా దీని లోపల ఏం లేవు, ఎందుకంటే ఇది ప్రెస్ కిట్. రీటైల్ ప్యాకేజింగ్లో మనకి వారంటీ కార్డ్స్ ఇంకా యూజర్ గైడ్స్ కూడా ఉంటాయి. ఇవి మైక్రోసాఫ్ట్ హెడ్సెట్. పక్కన పెట్టేసి ఫోన్ గురించి చూద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ 5 డిస్ప్లేతో వస్తుంది. వెనకాల మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్తో. కింద మనం స్పీకర్స్ చూడొచ్చు. మనకి ముందు కూడా 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్లో లేటెస్ట్ విండోస్ 8.1 రన్ అవుతుంది. పైన 3.5mm హెడ్సెట్ జాక్, రైట్లో పవర్ బటన్, దానిపైన వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. కింద మనం యూఎస్బి స్లాట్ చూడొచ్చు. ఇది వెల్కమ్ స్క్రీన్. ఇప్పుడు దీన్ని సెటప్ చేద్దాము. మనం చూడవచ్చు యాప్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి. అప్పటి వరకు మనం ఫోన్ గురించి మాట్లాడదాం. ఈ డివైస్ 1GB ర్యామ్తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ని క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 200 ప్రాసెసర్ పవర్ చేస్తుంది. సో ఇక్కడ సెటప్ ప్రాసెస్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్. ఇక్కడ మనం టైల్స్ చూడవచ్చు. ఇవన్నీ అప్లికేషన్స్. లూమియా కెమెరా, లూమియా సెల్ఫీ. ఇది సెకండ్ స్క్రీన్. ఇక్కడ అన్ని అప్లికేషన్స్ లిస్ట్ ఉంటాయి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లో ఓఎస్ వర్షన్ గురించి చూద్దాం. స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 8GB వేరియంట్. దీంట్లో 5GB యూజర్ అవైలబిలిటీ ఉంటుంది. మనం 120GB వరకు మెమరీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మైక్రో SD కార్డ్తో. ఇక్కడ మనం చూడవచ్చు టచ్ స్క్రీన్ అంత స్మూత్గా లేదు. ఇది ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అని కూడా మనం అనవచ్చు. ఇప్పుడు బ్రౌజింగ్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం. జూమింగ్ ఇంకా బ్రౌజింగ్ స్మూత్గా ఉంది. పేజెస్ కూడా ఫాస్ట్గా లోడ్ అవుతున్నాయి. ఓవరాల్గా ఈ మొబైల్ బాగుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు లూమియా కెమెరా ఓపెన్ చేసి సెట్టింగ్స్లో వెళ్ళి చూద్దాం. ఈ ఆప్షన్స్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసి ఫోటోలు తీసుకోవచ్చు. ఇది ISO సెట్టింగ్స్. ఇవేమో వీడియో ఆప్షన్స్. మనకు కావాల్సిన సెట్టింగ్ యూజ్ చేసుకొని వీడియోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇది మైక్రోసాఫ్ట్ మొదటి లూమియా డివైస్. ముందు మనం ఇంకా మైక్రోసాఫ్ట్ లూమియా డివైస్ చూస్తాము. ఈ మొబైల్ 9,199 రూపాయలకి మనకు అందుబాటులో ఉంది. సో ఇది మైక్రోసాఫ్ట్ లూమియా 535 అన్బాక్సింగ్ ఇంకా హ్యాండ్స్ ఆన్. మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఇంకా ఏ సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం దీన్ని లైక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.